ఆళ్లగడ్డ ఏడీ రవికాంత్ చౌదరి గారికి న్యాయం చేయాలని ఏసీ సుధాకర్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చిన రైతులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చిన్నకంబులూరు, శ్రీరంగాపురం, మల్లీవత్తుల, డి. కొట్టాల గ్రామాల రైతులు కె. మధుసూదన్, గురుమూర్తి, పరమేష్, సాయిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు రైతులు ఆళ్లగడ్డ ఏడీ రవికాంత్ చౌదరి గారికి న్యాయం చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఎస్సీ సుధాకర్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిరూపించి ఖచ్చితంగా అన్యాయంగా చేశారు సార్. ఇక్కడ వ్యక్తిగతంగా పెట్టుకొని మనసులో పెట్టుకొని వేరే వాళ్ళు కావాలి చేస్తారు సార్. మా ఏరియాలో సార్ ఏ సార్ నుంచి మాకు బాధ ఉంది సార్. కాకపోతే అక్కడ ఏం జరిగితే కొంతమంది వ్యక్తిగతంగా కష్టపెట్టుకొని సార్ ఇచ్చారు సార్. ఆ సార్కు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు సార్. ఒకటి మా ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలు బలంగా చేస్తారు. గతంలో ఎవరు వచ్చినా కూడా రైతులు ఎవరు వచ్చినా కూడా ఆయన చక్కగా ఏదైనా సహకరించి ప్రతి ఒక్కరు చేసేవాడు. ఏదైనా పెండింగ్ ఉందో సార్ మీద ఇంతవరకు ఎటువంటి డిమార్క్ సార్ ఈరోజు కావాల్సి కొంతమంది మనసులో పెట్టుకుని చేస్తారు సార్. ఖచ్చితంగా సార్కి న్యాయం చేసి మేము కోరుకుంటున్నాం సార్. మా అందరి తరఫున చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ వచ్చారు సార్. గవర్నమెంట్లో ఉన్నటువంటి రైతులంతా చాలా మంది వచ్చారు సార్. మీరందరూ దీన్ని పై స్థాయి తీసుకుపోయినా ఖచ్చితంగా సార్కి న్యాయం జరిగేలా చేయాలి సార్. నా పేరు సుధాకర్ కుమార్, ఎస్సీ ఎస్పీడీసీఎల్ నంద్యాల. ఈ రుద్రవరం మండలానికి సంబంధించిన ఎల్లావత్తుల, చిన్నకంబలూరు, శ్రీరంగాపురం గ్రామస్తులు ఇవాళ ఈ యొక్క రవికాంత్ చౌదరి గారి ఏసీబీకి పట్టించినటువంటి ఒక సందర్భాన్ని మాకు గుర్తు చేస్తూ, దీంట్లో అతని ప్రమేయం లేకపోయినా కూడా వేరే వాళ్ళు అతన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనిపైన సరైనటువంటి విచారణ చేయించాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది రిక్వెషన్లో. సో దానిపైన మేము పై అధికారులకు పంపించి అతని పైన ఏదన్నా ఉంటే కూడా ఎంక్వైరీలో కొన్ని ఏమన్నా విషయాలు తెలిస్తే కనుక చేపించి మళ్ళీ పై అధికారులకి మేము సమాచారాన్ని పంపిస్తాం. ఇక్కడికి చూడండి చాలా మంది రైతులు రుద్రవరం మండలం, శ్రీరంగాపురము, చిన్నకమలూరు, ఎల్లావతుల, టీకోటాల, టీకోటాల నుంచి గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చినారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఒక వారం కిందట మా మండలానికి సంబంధించిన మా ఆలగడ తాలూకాకు సంబంధించి ఏడీ రవికాంత్ చౌదరి గారిని కొంతమంది కుట్రపూరితంగా ఆయన్ను ఒక లంచగొండితనంగా ఇరికించడానికి ప్రయత్నం చేసి ఫేక్ న్యూస్ తో పెట్టి ఆయన పట్టించడం జరిగింది. కానీ అది ఎటువంటిది కూడా ఆయన చేయలేదు. ఆయన గురించి మాకు ఏఈగా, ఆయన మా మండలంలో ఏఈగా చేసిన గురించి మాకు సుపరిచితులు. అక్కడ ఆ మండలంలో ప్రతి ఒక్క రైతులు కూడా సుపరిచితులే. ఆయన గతంలో కూడా ఏ రైతు పోయినా కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫార్లు అడిగినా, ఏం సంబాలు అడిగినా కూడా ఎక్కడైనా ఆయన ఇబ్బంది లేకుండా ఎంతమంది రైతులకు అలాట్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద కొంతమంది కుట్రపూరితంగా చేశారు తప్ప ఆయన ప్రమేయం ఏం లేదు. కాబట్టి మేము చెప్పేది, రైతులందరూ చెప్పేది ఒకటే, ఇవాళ ఆయన్ను ఖచ్చితంగా ఈ కుట్రపూరితం నుంచి నేరారోపణ నిరూపణ చేపించి ఆయన్ను మళ్ళా విధుల్లోకి తీసుకొని మా మండలానికి, మా తాలూకాకి ఏడీగా మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొంతమందిని ఈ దాంట్లో ఎవరైతే కుట్రపూరితం చేసినారో వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళను కూడా శిక్షించాలా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళని శిక్షించాలంటే మళ్ళా కొంతమంది కూడా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు ఈ విధంగానే చేసుకుంటూ పోతారు. కానీ తప్పుడు మార్గంలో పోతాయి. ఇవన్నీ ప్రజలకు నమ్మకం అనేది, నిజాయితీగా పనిచేసే వ్యక్తి నమ్మకం పోతుంది ఇలాంటి తప్పుడు కేసు వల్ల. కాబట్టి మేము కూడా ఒకటే, సార్ మాత్రం ఖచ్చితంగా నిజాయితీపరుడు. ఆయన మా మండలంలోనే కాదు, మా తాలూకా అంతా కూడా తెలుసు. మా తాలూకాలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేశాడు. గతంలో అహోబిలం దేవస్థానం చూసుకుంటే ఆయన ఎన్నో సేవా క్రమాలు, ఇప్పుడు కూడా అన్నదానం, కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన అన్నదాన కార్యక్రమంగా జరుగుతూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళ కుట్రపూరితంగా చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము చెప్పేది మీడియా సమక్షంలో ఒకటే చెప్తాము, రైతులందరూ తప్పు చెప్తున్నాము. ఇవాళ ఆయన ఖచ్చితంగా ఎటువంటి నిజ నిరూపణ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయన మీద పూర్తి కమిటీ వేసి ఆయన ఎటువంటి తప్పు చేయలేని నిరూపించి చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.